దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ వారం వారం మనం వారఫలాల గురించి వివరంగా తెలుసుకుంటున్నాం కదండి. ఆగస్టు 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే శ్రావణ మాసం మొదలవుతుంది. అందరూ కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి. అలాగే మొదటిగా మేషరాశి. ఈ వారం ఉద్యోగంలో మీ కృషికి ప్రశంసలు ఉంటాయండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు సహకారం అంతగా ఉండకపోవచ్చు. అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టి మీరు చేసే ఉద్యోగంలో మాత్రం కృషి అనేది ఉంటుంది. దానికి తగ్గ ఫలితం అనేది కూడా కనబడుతుందండి మేషరాశి వారికి. ఇక మేషరాశి వారి మంగళవారం, శుక్రవారం చాలా శుభదానాలుగా కనబడుతున్నాయి. మీకు పరిహారం అంటే మంగళవారం, శుక్రవారం ఏ పని చేసినా బాగుంటుంది. అలాగే ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం పెరిగే సూచనలు కనబడుతున్నాయి. మీ పెండింగ్ పనులు అనేవి పూర్తిగా పూర్తవుతాయండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనవసర ఖర్చులను నియంత్రించండి. ఎప్పటిలాగానే వృషభ రాశి వారు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే మంచిది. అలాగే అమావాస్య, శ్రావణ మాసం, తొలి శుక్రవారం అమ్మవారికి అష్టోత్తర చదివి పారాయణం చేసుకోండి. ఆ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని నమస్కరించుకోండి. వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండబోతోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కొత్త భవిష్యత్తులో ఉపయోగపడతాయండి. అలాగే ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. బాధ్యతలు పెరిగినా మీకు వారాంతంలో వాటి ఫలితం అనేది కూడా కనపడుతుంది. ఉద్యోగంలో మిథున రాశి వారికి మాటల్లో చాలా ఓర్పు అనేది అవసరం. మిథున రాశి వారికి, మిథున రాశి వారికి కూడా అమావాస్య రోజున ఆలయ దర్శనం చేసుకుని ప్రసాదాన్ని, ఏ ఆలయంలో అయినా సరే ప్రసాదాన్ని పంచిపెట్టడం అనేది, మీకు సాగినంతలో ఏదైనా ప్రసాదం తయారు చేసుకుని ఆలయంలో పంచిపెట్టడం వల్ల మీకు అనుకూలంగా ఉండబోతోంది మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందండి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే చేయవలసిన శుభకార్యాల గురించి కూడా చర్చించుకుని నిర్ణయాలు తీసుకునే వారంగా కనబడుతుంది. కుటుంబస్తులతో ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండి కర్కాటక రాశి వారు అమావాస్య రోజు శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఈ వారం అంతా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. వ్యాపారులకు లాభాలు కనబడుతున్నాయి. స్నేహితుల సహాయం లభిస్తుంది. ఆదివారం రోజు శుభవార్త వినే అవకాశం ఉంది సింహరాశి వారికి. అలాగే సింహరాశి వారు సూర్య నమస్కారాలను చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉండబోతోంది. తదుపరి కన్యారాశి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయండి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా కానీ త్వరగానే సర్దుకుంటాయి. వారాంతంలో అన్ని అనుకూలంగానే ఉంటాయి కన్యారాశి వారికి. కన్యారాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే కనుక శ్రీ లలితా త్రిపుర సుందరదేవి అష్టోత్తర శతనామాలని పారాయణం చేసుకోవడం వల్ల కన్యారాశి వారికి చాలా బాగుంటుంది. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి ధనలాభం ఉండబోతోంది. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తులారాశి వారికి కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయంగా కనబడుతోంది. శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వారి తులారాశి వారికి చాలా చాలా శుభప్రదంగా కనబడుతోంది ఈ వారం. అమావాస్య, శ్రావణ మాసం అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకోండి తులారాశి వారు. మీ కోరికలు తీరుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తూ ఉన్నవారికి అనుకూల సమయంగా కనబడుతోంది. ఆరోగ్యాన్ని మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వృశ్చిక రాశి వారు. ఇక వృశ్చిక రాశి వారు ఆరాధించాల్సిన దైవం మంగళవారం రోజు హనుమంతుని దర్శించుకుని హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం ద్వారా వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రయాణాలు విజయవంతంగా సాగుతాయండి. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం చాలా వరకు ఆలోచించండి. మిమ్మల్ని మోసం చేసే, మిమ్మల్ని ఇరికించే వారంగా కనపడుతోంది. ఎవరి మాట వినకుండా మీ సొంత ఆలోచనతో నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. ఇక ధనుస్సు రాశి వారు ఆరాధించాల్సిన దైవం గురువారం రోజు ఆలయ దర్శనం చేసుకుని శనగల నైవేద్యంగా సమర్పించడం వల్ల ధనుసు రాశి వారికి గురుబలం పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ప్రతిదీ సానుకూలంగా జరుగుతుంది ధనుసు రాశి వారికి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత అధికారులు ప్రశంసలు అనేవి కూడా పొందుతారు. శనివారం రోజు మకర రాశి వారు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా ఈ వారం అంతా అనుకూలించలా ఉండబోతోంది మకర రాశి వారికి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఈ వారం అంతా మీరు లాభాలు పొందుతారని ఆశిస్తూ ఏ రోజైనా దీపాన్ని వెలిగించండి. శనివారం ఇంకా టైం ఉంది కదా, ఈ లోపే మీరు నువ్వు నూనెతో దీపారాధన సిద్ధం చేసుకుని రేపే
చేసుకోవడం విశేషమైన ఫలితం ఇస్తుంది మకర రాశి వారికి. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రతిదీ చాలా సంతోషంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా అనుకూలించే వారంగా కనబడుతోంది కుంభరాశి వారికి. అనవసర వాదనలకు దిగకండి. చాలా వరకు ఆలోచించి ఆచితూచి ఓర్పుగా మాట్లాడడం అనేది కుంభరాశి వారు చేయాల్సిన పని ఈ వారం అంతంలో. అది అదుపులో ఉంటే కనుక కుంభరాశి వారికి బాగుంటుంది. ఆర్థికంగా స్థిరత్వం మాత్రం ఉందండి కుంభరాశి వారికి. ఇక కుంభరాశి వారు అమావాస్య రోజు అమ్మవారి దర్శనం చేసుకుని అష్టోత్తర శతనామాన్ని పారాయణం చేయడం వల్ల కుంభరాశి వారికి చాలా బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి కూడా ఉంటుందండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. గురువారం శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు కనబడుతున్నాయి మీనరాశి వారికి. అలాగే చాలా పవిత్రమైన మాసం ఈ వారం ప్రత్యేకత. శ్రావణ మాసం పవిత్రమైన కాలం కావున ప్రతిరోజు శివుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తితో ఆరాధించడం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సుఖశాంతి కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా చాలా శుభప్రదంగా ఉండబోతోంది 12 రాశుల వారికి. అందరం కూడా శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకుందామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్.